బ్రేకింగ్ న్యూస్. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జన్యం అనిరుద్ రెడ్డి సినీ పరిశ్రమ డ్రగ్స్ అలవాట్లపై చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చిరంజీవుల పేర్లను ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి విమర్శలు చర్చనీయాంశంగా మారిపోయాయి. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపైన ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత నటీనటులపైన ఉందని చెప్పేసి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక సమాజంలో సెలబ్రిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి వారు తమ బాధ్యతను గుర్తించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. ప్రతి 90 రోజులకు ఒకసారి సినీ నటులు తప్పనిసరిగా ఫాలికల్ ఎయిర్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి అనిరుద్ రెడ్డి ప్రతిపాదించారు. ఇక యూరిన్ టెస్ట్ చేస్తే కేవలం 14 నుంచి 15 రోజుల డేటా మాత్రమే వస్తుందని, కానీ హెయిర్ టెస్ట్ ద్వారా 3 నెలల హిస్టరీ తెలిసిపోతుందని ఆయన నేరుగా తెలియజేశారు. ఇక నేను ఒక ఎమ్మెల్యేగా ఇప్పటికే టెస్ట్ చేయించుకున్నాను, నా యొక్క ఏదైతే రిపోర్ట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. ఇక నా జడ్చర్ల ప్రజలకు నేను ఎలాంటి అలవాట్లు లేని వ్యక్తినని నిరూపించుకున్నాను. అలాగే నటులు కూడా తాము డ్రగ్స్ అడిక్ట్స్ కాదని చెప్పేసి రిపోర్ట్స్ చూపించాలి. అలా చూపించని పక్షంలో వారు డ్రగ్స్ తీసుకుంటున్నట్లే భావించాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని యాక్టర్లు డ్రగ్స్ తీసుకున్నట్లే అని చెప్పేసి ఆయన హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎవరిని తప్పుపట్టడం లేదని, అందరూ కూడా బాధ్యతగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నట్లు తెలియజేశారు. గ్రామాల్లో కూడా మద్యం తాగొద్దని చెప్పేసి భర్తలతో భార్యలు ఒట్టు వేయించుకోవాలని కోరారు. ఇక అసెంబ్లీలో కూడా ఇప్పపువ్వు సారా పైన తాను మాట్లాడితే ట్రోలింగ్ చేశారని మండిపడ్డారు. ఇప్పపువ్వు సారాపై తాను చేసినటువంటి వ్యాఖ్యలపైన జరుగుతున్నటువంటి ట్రోలింగ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుడిగా తాను సారా గురించి మాట్లాడితే ట్రోల్స్ చేస్తున్నారన్న ఆయన, ఇదే సారాను ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ తాగుతున్నట్లుగా నటిస్తే జనాలు ఈలలు కేకలు వేశారన్నారు. బాలకృష్ణ ఏకంగా మామా ఏక్ పెగ్గిలా అనే పాటకు కూడా డ్యాన్స్ చేసిన జనాలు ఎంజాయ్ చేశారన్నారు. అదే మేము ప్రజల ఆరోగ్యం గురించి ఇప్పపువ్వు ప్రస్తావన తీసుకొస్తే ట్రోల్స్ చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అనిరుద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో మందుబాబులం, మేము మందుబాబులం అని పాటలు పాడితే చప్పట్లు కొట్టే జనం సమాజ హితం కోరి తాను మాట్లాడితే ఎందుకు ఎగతాళి చేస్తున్నారని ప్రశ్నించారు. యువతను ఇక తప్పుదోవ పట్టించే అలవాట్లకు సినీ ఇండస్ట్రీ అద్దం పట్టకూడదని చెప్పేసి ఆయన హితవు పలికారు. సినీ నటులు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటేనే వారి సినిమాలు విడుదల చేయాలని కోరారు. వారి సినిమాలు విడుదల చేయాలని తెలియజేశారు. ఒకవేళ టెస్టులకు నిరాకరిస్తే వారి సినిమాల విడుదలను ఆపివేయాలని తెలియజేశారు. అంతేకాదు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఇక టెస్టులకు నిరాకరిస్తే వారిని చట్టసభల్లోకి అనుమతించకూడదని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. కేవలం సినిమా విడుదల మాత్రమే కాదు, షూటింగ్ల విషయంలోనూ ఆయన కీలకమైనటువంటి సూచనలు చేశారు. ప్రతి 90 రోజులకు ఒకసారి సినీ తారలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని, ఆ రిపోర్ట్స్లు సక్రమంగా ఉంటేనే షూటింగ్స్ అనుమతించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరారు. సినిమా ఫీల్డ్లో డ్రగ్స్ అడిక్ట్స్ ఎక్కువగా ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు. ఈ ముద్ర పోవాలంటే నటులు తమ యొక్క నిజాయితీని నిరూపించుకోవాలి అని ఆయన అన్నారు. ఇక రాజకీయ నాయకులపైన డ్రగ్స్ రూమర్లు కూడా ఉన్నాయని, పారదర్శకత కోసం కూడా తాను ఇప్పటికే డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని కూడా ఆయన తెలియజేశారు. ఇదే పద్ధతిని ప్రజాప్రతినిధులందరికీ కూడా వర్తింపజేయాలన్నారు. ప్రతి 3 నెలలకోసారి ప్రజాప్రతినిధులు టెస్టులు చేయించుకోవాలని, పరీక్షలకు నిరాకరించే వారిని చట్టసభల్లోకి అడుగు పెట్టనివ్వకూడదని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి కొనియాడారు. మా సీఎం రేవంత్ రెడ్డికి మందు తాగే అలవాటు లేదు, సిగరెట్ కూడా తాగడు. మా నాయకుడు డ్రగ్స్ అడిక్ట్ కాదు అన్నప్పుడు మేము కూడా వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం అని తెలియజేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.
అయితే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హీరో మంచు విష్ణు తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా విడుదలకు ముందుగా తాము ఖచ్చితంగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటామని అన్నారు. ఇక అదేవిధంగా ఎన్నికల ముందు కూడా పోటీలో నిలబడే ప్రజా ప్రతినిధులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి ప్రశ్నించారు. సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండేవారు, ప్రజలను పాలించే ఎమ్మెల్యేలు కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పేసి కేవలం సినిమా రంగానికి మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని చెప్పేసి విష్ణు పరోక్షంగా హితవు పలికారు. డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అని నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 daysకి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 pocket ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 pocket ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు. చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ వేస్తే అందరు ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేం డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చిందని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మేము డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 days, 15th day మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 daysకి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 daysకి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు, కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 daysకి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటికి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరికితే చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతుంది, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా, తాగొద్దంటున్నాను.